బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన భక్త బృందం టీటీడీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో 4 భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వార్షిక బ్రహ్మోత్సవాల కోసం వచ్చి స్వామి సేవలో పాల్గొన్న తమపై టీటీడీ దాడి చేయడంపై భక్త బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి విచారణ చేస్తున్నారు. స్వామి ఎదురుగుంటా వెళ్ళేటప్పటికి అబ్బాయికి మళ్ళీ స్వామి వచ్చి కొంచెం ఎగురుతున్నాడట సార్. ఆయన ఎవరో వచ్చి 2 దవడల మీద కొట్టేసి నువ్వు తాగేవా అని అడిగి ఈ అబ్బాయితో పాటు ఇంకా అమ్మాయిలు ఉన్నారండి, వాళ్ళని కూడా తోసేసారు. వాళ్ళకేమో బాగోలేదండి. అసలు దేవుడి సేవకని వస్తే మాకు చాలా అసలు సౌకర్యం అది ఏమీ లేదు సార్. సాయి దుర్గ్ అనే అబ్బాయి ఆ దేవుని చూడగానే ఆవేశంతో దేవుడు ఒళ్ళోకి వచ్చినట్లు కొద్దిగా అక్కడ ఊగడం వల్ల టెంపుల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఇద్దరు అబ్బాయిని చెంప మీద దెబ్బలు కొట్టేసి దేవుడు రాలేదు ఏం రాలేదు బయటకు వెళ్ళని చెప్పి ఆ అబ్బాయితో పాటు వచ్చిన 3 అమ్మాయిల్ని గట్టిగా బయటికి తోసేసినారని, ఆ తోడంతా కింద పడడం వల్ల వాళ్ళకి ఊపిరాడక అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారని వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అడుగుదాం. మోహన్, అసలు ఏం జరిగింది? దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజా, శ్రీవారి ఆలయంలో భక్తజన బృందంపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ సమయంలో వాహన సేవ ముందు కళా బృందాలు ఇచ్చేటటువంటి ప్రదర్శనను టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా రాజమండ్రికి చెందినటువంటి భక్తజన బృందం తమ ప్రదర్శన ఇచ్చేందుకు 8 రోజుల క్రిందట తిరుమల చేరుకున్నారు. వీరు గత 8 రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తజన బృందానికి టీటీడీ దర్శన సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ వారికి స్వామివారి దర్శన సంబంధించి అనుమతించేటటువంటి క్రమంలో జయ విజయాలు అంటే శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ మహాలఘు దర్శనాన్ని అమలు చేస్తున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజమండ్రికి చెందినటువంటి భక్తజన బృందం స్వామి దర్శనంకు వెళ్ళినటువంటి సమయంలో జయ విజయాల గడప వద్ద భక్తజన బృందంలో ఉన్నటువంటి సభ్యుడైన 17 సంవత్సరాల సాయి అనే వ్యక్తికి దేవుడు పూనకం వచ్చినట్లు ఒక ప్రాంతంలో ఊగిపోవడంతో అతన్ని అదుపు చేసేందుకు వారితో పాటు ఉన్నటువంటి సభ్యులంతా కూడా ప్రయత్నించారు. అదే సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి సమయంలో స్వామివారి ఆలయంలో క్యూ లైన్ నిలిచిపోవడంపై అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది ఆగ్రహం చెంది ఇదే భక్తజన బృందంపై దాడికి పాల్పడ్డారు. దీంతో భక్తజన బృందంలో సంబంధించి 4 గాయాలు పాలయ్యారు. వీళ్ళలో 2 మహిళలు కూడా ఉండడం వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత ప్రస్తుతం ఒక భక్తుడు కోలుకున్నట్టు తెలుస్తుంది. మరో 3 భక్తులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలోని సీసీ ఫుటేజ్ ను సేకరించి విచారణ కొనసాగిస్తాము, ఎవరిపై చర్యలు తీసుకునేది అన్న దానిపై నిర్ధారణకు వస్తామని చెప్పి కూడా పోలీసులు పేర్కొంటున్నారు. రోజా. రైట్ మోహన్.